Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజ్యసభ నామినేషన్లకు ఇది చివరి రోజు. కానీ ఈ రోజు సమీకరణాలు మాత్రం చాలా హీట్ గా ఉన్నాయని చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి 4 రాజ్యసభ స్థానాలు కన్ఫర్మ్ అయిపోయాయి ఏపీ నుంచి. ఇటువంటి టైంలో ఇప్పుడు అసలు పాలిటిక్స్ కే దూరంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పేరు రాజ్యసభ స్థానానికి తెర మీదకి వస్తుంది. కానీ ఇక్కడ జార్ఖండ్ నుంచి రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఇక దీంతో జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల ఫైట్ హీట్ ఎక్కింది. జార్ఖండ్ లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే జేఎంఎం అభ్యర్థి బైజునాథ్ ఎన్నిక లాంఛనంగా మారింది. ఇక రెండో అభ్యర్థిగా ఎవరు అన్న దాని మీద ఇప్పుడు ఈ కసరత్తు అంతా కూడా. రెండో అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ప్రణవ్ జూ పోటీ చేయబోతున్నారు. ఇక ఇప్పుడు సడన్ గా తెర మీదకి విజయసాయిరెడ్డి పేరు, పరిమళ్ నత్వాని పేర్లు వస్తున్నాయి. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసేందుకు విజయసాయిరెడ్డి, నత్వాని వీళ్ళిద్దరూ 2 రోజుల క్రితమే నామినేషన్ పత్రాలను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వారం రోజుల క్రితమే ఇటు విజయసాయిరెడ్డి నామినేషన్ పత్రాలను కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించేందుకు బీజేపీ పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి మీద ఎన్డీఏ ఒక సానుకూల దృక్పథంతో ఉన్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇక విజయసాయిరెడ్డిని ఒక సానుకూల దృక్పథంతో ఇటు ఎన్డీఏ రాజ్యసభకు పంపించబోతుంది. అందుకనే వారం రోజుల క్రితమే విజయసాయిరెడ్డి తను నామినేషన్ల కోసం పత్రాలను కొనుక్కొని సిద్ధంగా ఉన్నారన్న కూడా తెలిసింది. కానీ చివరికి పరిమళ్ నత్వాని వైపు ఎన్డీఏ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. గతంలో జార్ఖండ్, ఏపీ నుంచి రాజ్యసభకు నత్వాని వెళ్లారు. ఇప్పుడు మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు తన పేరుని ఎంపిక చేసినట్లు ఈ స్కెచ్ అంతా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అసలు అంటే రాజకీయాలకే దూరంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పేరు రాజ్యసభ రేస్ లో వినిపిస్తూ ఉంది జార్ఖండ్ నుంచి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జార్ఖండ్ లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. నామినేషన్ల చివరి రోజు కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. వైసీపీకి సంబంధించిన వైసీపీ మాజీ ఎంపీ, గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఆకస్మికంగా జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారనే సమాచారం వినిపిస్తుంది. నామినేషన్ల కొనుగోలు పేపర్లు, విజయసాయి రెడ్డి నామినేషన్ పేపర్లు కొనుగోలు చేశారు అనే ఒక కొత్త చర్చ మొదలవుతుంది. జార్ఖండ్ రాష్ట్రంలో నేరుగా 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. అందులో ఒక స్థానం ఇప్పటికే జేఎంఎం గెలుచుకున్నది. ఒక స్థానంలో తీవ్ర పోటీ ఉంది. అటు ఎన్డీఏ కూటమికి 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజ్యసభ స్థానం గెలవాలంటే 28 మంది ఎంపీలు అవసరం. ఇక్కడ విజయసాయి రెడ్డితో పాటు పరిమళ్ నత్వాని, అంబానీ బియ్యంకుడు పరిమళ్ నత్వాని జార్ఖండ్ నుంచి నామినేషన్ దాఖలు చేశాడు. గతంలో ఆయన జార్ఖండ్ రాష్ట్రం నుంచే నామినేషన్ దాఖలు చేసి గతంలో జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా విజయసాయి రెడ్డి, పరిమళ్ నత్వాని, ప్రణవ్ జూ ఇలా 3 స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేయడంతో అక్కడ ఎన్నికలు కూడా అత్యంత ఆసక్తికరంగా మారాయి. అయితే ఇక్కడ బీజేపీ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ వెల్లడించారు, విజయసాయి రెడ్డి జార్ఖండ్ అసెంబ్లీ రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారనే సమాచారం బీజేపీకి సంబంధించిన గౌరవ్ వెల్లడించారు. అయితే ఇక్కడ తీవ్రమైన పోటీ, దాదాపు 3 నుంచి 4 పోటీలో ఉండడం, ఇక్కడ 28 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైతే ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటే కాకుండా ఆ 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత ఓటు కూడా వేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మొత్తం 56 మంది ఇండియా కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు ఎన్డీఏ కూటమికి 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ అటు విజయసాయి రెడ్డిని గెలిపిస్తుందా లేక పరిమళ్ నత్వాన్ని గెలిపిస్తుందా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. చివరి రోజు పరిమళ్ నత్వాన్ని రంగంలోకి రావడం, గత వారం రోజుల క్రితమే విజయసాయి రెడ్డి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం, నేడు ఈ పరిమళ్ నత్వాన్ని ఇటు విజయసాయి రెడ్డి ఇద్దరు నామినేషన్లు వేయడంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4 అభ్యర్థులు, ఎన్డీఏ కూటమికి 24 మంది అభ్యర్థులు ఉన్నారు. మరోపక్క 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 56 మంది ఎమ్మెల్యేలో ఒక ఏఎంఎం రాజ్యసభ సభ్యుడు ఆల్రెడీ గెలిచాడు. మరో స్థానానికి మాత్రం నేరుగా పోటీ జరుగుతుంది. ఇక్కడ 28 మంది ఇండియా కూటమికి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వారిలో కొంతమంది ఇటువైపు మొగ్గు చూపుతారనే ప్రచారం నడుస్తుంది. ఇక్కడ నేరుగా ఏదైతే పరిమళ్ నత్వాని రాజ్యసభ ఎన్నికల్లో గెలుస్తారు స్వతంత్ర అభ్యర్థిగా, క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు జాతీయ స్థాయిలో ఒక ప్రచారం నడుస్తుంది.
అయితే ఎన్నికల 8వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్లు ఉన్నాయి. 18వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. 18వ తేదీ కౌంటింగ్ ఉంటుంది. అయితే జార్ఖండ్ లో మాత్రం ఈ పోటీ తీవ్రమైన పోటీ ఉంది. ఇటు ఇండియా కూటమికి సంబంధించిన 28 మంది ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటారనేది కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చర్చ అయింది. రేణు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఇప్పుడైతే జార్ఖండ్ నుంచి రాజ్యసభ స్థానాలు అయితే ఇప్పుడు చాలా హాట్ గా మారాయని చెప్పాలి. ఇప్పుడు జార్ఖండ్ నుంచి విజయసాయి రెడ్డి పేరు వినిపించడం జరిగింది. కానీ విజయసాయి రెడ్డిని కాదంటూ కూడా ఇక నత్వానినే ఎన్డీఏ ఇటు రాజ్యసభకు పంపించేందుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక విజయసాయి రెడ్డి నామినేషన్ వేసేందుకు తాను పత్రాలు కొన్నారన్నటువంటి నామినేషన్ పత్రాలను వారం క్రితమే కొని తన దగ్గర ఉంచుకున్నారన్నటువంటి అంశం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజకీయాలకే దూరంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బీజేపీ రాజ్యసభకు పంపించేటువంటి ఆలోచన చేయడం మాత్రం ఇక్కడ ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఈ చివరి రోజున వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు ఆకస్మికంగా తెర మీదకు రావడం, జాతీయ మీడియాలో విజయసాయి రెడ్డి రాజ్యసభ నామినేషన్ పేపర్లను కొనుగోలు చేసినట్లుగా వచ్చినటువంటి వార్తలతో ఒక్కసారిగానైతే ఈ కొత్త చర్చ మొదలైనట్లుగా చూడొచ్చు. అసలు ఏం జరుగుతోంది జార్ఖండ్ రాజకీయాల్లో అంటూ కూడా ఒక రాజ్యసభ ఎన్నికలలో ఒక ఊహించని ట్విస్ట్ లాగా ఇది మారింది. ఏపీలో రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక కూటమి నుంచి 3, జనసేన నుంచి 1 రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయగా అనూహ్యంగా ఇప్పుడు జార్ఖండ్ నుంచి జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలే ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్, జేఎంఏ చెరొక సీటు కూడా తీసుకుంటున్నాయి. ఇక దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై పదవి విరమణ చేసినటువంటి పరిమల్ నత్వాని జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యేలా కసరత్తును మొదలు పెట్టారు. ఇక గతంలోనూ జార్ఖండ్ నుంచి పరిమల్ నత్వాని రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు మరొకసారి ఆయన బరిలోకి దిగుతూ ఉన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అయిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక వైపు చూస్తే ఇదే సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి జార్ఖండ్ రాజ్యసభ స్థానం కోసం నామినేషన్ పత్రాలు తీసుకోవటం మాత్రం సంచలనంగా మారుతుంది. ఇక మరో 5 సైతం కూడా ఈ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. పత్రాలు కొన్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక జార్ఖండ్ నుంచి రాజ్యసభ స్థానాలు మాత్రం చాలా హాట్ గా మారాయి.